ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుకి ఉండవలసిన లక్షణాలు. 1. గురువుకి శిష్యుల మీద నమ్మకం ఉండాలి. 2. గురువు శిష్యులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. 3. గురువు శిష్యులను అగౌరవపరచకూడదు. 4. గురువు శిష్యులకు ఆపద వచ్చిన సమయాల్లో మార్గనిర్దేశం చేయాలి. 5. గురువు శిష్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. 6. గురువు శిష్యుల గుణగణాలు తెలుసుకుని వారికి సద్గుణాలను బోధించాలి. 7. స్నేహపూర్వక వైఖరిని కలిగి ఉండటం మంచి గురువు యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. 8. గురువు ఎలా ఉండాలి? ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం గురుగీతగా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు. 9. గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం ధరించాలి. సదాచారం పాటించాలి. మంచి బుద్ధి, మంత్రతంత్రాల చక్కని అభినివేశం ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. గురువుకి శిష్యుల మీద నమ్మకం ఉండాలి. గురువు శిష్యులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. గురువు శిష్యులను అగౌరవపరచకూడదు. గురువు శిష్యులకు ఆపద వచ్చిన సమయాల్లో మార్గనిర్దేశం చేయాలి. గురువు శిష్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండవలెను. గురువు శిష్యుల గుణగణాలు తెలుసుకుని వారికి సద్గుణాలను బోధించాలి. 10. స్నేహపూర్వక వైఖరిని కలిగి ఉండటం మంచి గురువు యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటివాడే. చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్ళు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.